ఉద్యమంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటిది అని అంటే, ఆంధ్రోళ్ళు వచ్చేమో మీకు వ్యవసాయం చేయరాదు అన్నారు. ఇప్పుడు మార్వాడి వాళ్ళు వచ్చి మీకు వ్యాపారం చేయరాదు అంటున్నారు. మీకు వ్యాపారం చేయరాదు అనే మాట గట్టిగా మాట్లాడుతూ ఇంకో మాట ఏమన్నారంటే, దీంట్లో ఉండే సీక్రెట్స్ అన్ని మాకు తెలుసు అన్నాడు ఆయన. ఆ సీక్రెట్స్ ఏంటో మాకే తెలిసే మీకు తెలియదు అన్నాడు. అంటే సీక్రెట్స్ తోని వ్యాపారం చేస్తున్నాం అనే విషయం కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా మాట్లాడితే ఉన్నారంటే మీకేం పని కూడా చేత కాదన్నారు. తాగి పండుకుంటారనే మాట కూడా వాడారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో బతుకుతున్నారు కానీ, తెలంగాణలో బతకడానికి వచ్చారు కానీ తెలంగాణ వాళ్లను దోపిడీ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. వీళ్ళని అణిచివేయొచ్చు అనేటువంటిది కూడా వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. కనుక ఈ ఉద్యమాన్ని కర్బ్ చేయడానికి వాళ్ళు అన్ని రకాల ప్లాన్లతో ఉన్నారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం. ఈ ఆత్మగౌరవ ఉద్యమంలో ఆత్మగౌరవం అనేటువంటిది చాలా కీలకం. దీని వెనక ఆత్మగౌరవాన్ని తొక్కివేసేటటువంటి మైండ్ గేమ్ కూడా వాళ్ళు ఆడుతున్నారు. మొన్న నేను చెప్పాను, హైదరాబాద్ లోనే ఇందిరా పార్క్ దగ్గర ఈ మార్వాడి కమ్యూనిటీస్ లేదా నార్త్ కు సంబంధించిన కమ్యూనిటీస్ కొన్ని కలిపి తప్పనిసరి తెలుగు వద్దు అని ఒక ఊరేగింపు తీశారు. అక్కడ అంటే తెలుగు మేము నేర్చుకోము, తెలుగు వద్దు అని ఒక ఊరేగింపు తీశారు. మార్వాడిసే మన సభ పెట్టాం, రాఘవాచార్య సభ రోజు కూడా చెప్పాను నేను. అయితే ఆ సభలో అది మాట్లాడిన తర్వాత వాళ్ళు చేసిన ఇంకొక పని ఏంటిదంటే, ఆ ఊరేగింపుకు సపోర్ట్ గా ఒక ఆవిడ, మేము పేరు గుర్తు పెట్టుకోలేదు, రాసుకోలేదు, ఆవిడ